ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కూడా ఎల్లప్పుడూ మన దేశ క్షేమం కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. మనకి స్వాతంత్రం తేవడానికి ప్రాణాలు అర్పించిన అమరులందరినీ కూడా మనం ఎప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనము. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషానందము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వశక్తివంతుడగు మన తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును అని. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడంటే, చాలా కుటుంబాల్లో ఉదయం లేవగానే అనేకమైన భారాలు, ఇబ్బందులు, శ్రమలు, ఆలోచన లేని తత్వాలు, అనేక రకాలుగా వారు ఇబ్బందులు పడుతూ ఉంటారు. వారి తల మీద భారం ఉంటుంది. అయితే ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, తన బిడ్డలకు ఇస్తున్నాడు గొప్ప వాగ్దానము. నిత్యము గొప్పగా వారి తలల మీద సంతోషం ఉంటుందంట. హల్లెలూయా. ఈరోజు ఏ పనులన్నీ పక్కన పెట్టుకుని మరి నువ్వు దేవుని వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఆ వాగ్దానం మీద కనిపెట్టుకుని ఆశ కలిగి ఉన్నావో, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నిత్య సంతోషం అనేది ఇక నుంచి నీ తల మీద ఉండబోతూ ఉంది. ఆమెన్. వారు సంతోషానందము గలవారగుదురు. చూడండి, కొంతమంది చెప్తూ ఉంటారు, పలానా వారికి 2 ఇళ్ళున్నాయి, వారు ఇల్లు గలవారు, వారు బళ్ళు గలవారు, వారు డబ్బు గలవారని. అంటే కలిగి ఉన్నదాన్ని బట్టి చెప్తారు. ఈరోజు దేవుడు నీ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉన్నా, నువ్వు ఇబ్బంది గలవారు అనే పేరు పెట్టి పిలువబడుతున్నప్పటికీ నీ దేవుడు నీతో చెప్తున్నాడు, ఇక నుంచి నిన్ను అందరూ ఏమని పిలుస్తారు? వారు సంతోషానందము గలవారు. నీ కుటుంబములో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానము, గొప్ప సమృద్ధి దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. అవి కలిగిన వారు అనే పేరు దేవుడు నీకు పెడుతూ ఉన్నారు. ఆమెన్. తర్వాత చూస్తే ఆయన అంటూ ఉన్నారు, చూడండి, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఆమెన్, ఆమెన్. ఇది ప్రభు అయిన దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము. నీ కన్నీటిని చూచి, నీ విశ్వాసమును చూచి, నీ నీతి బ్రతుకును చూచి దేవుడు చెప్తూ ఉన్నాడు, దుఃఖము నీ ఇంట నుంచి, నీ జీవితం నుంచి నిట్టూర్పు తొలగిపోతుంది యేసునామములో. ఆమెన్. దేవుడిస్తున్న గొప్ప వాగ్దానం ఇది. ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చెయ్యండి. అయ్యా, గొప్ప వాగ్దానం ఇచ్చిన దేవా, ఈరోజు ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చయ్యా, ఈ వాగ్దానం మా పట్ల స్థిరపరిచయ్యా, ఈ వాగ్దానం మా కుటుంబం పట్ల మీరు ఈరోజు నెరవేర్చండి తండ్రి అని ఎందరైతే చేతులెత్తి దేవుని సన్నిధిలో మొర పెడతారో ఖచ్చితంగా ఆయన ఇచ్చిన వాగ్దానం ఆయన నెరవేర్చువాడంతే. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఎప్పుడైతే మనం ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామో. ఈరోజు ఎక్కడ నుంచి, ఎటువంటి పరిస్థితుల మధ్య ఈ వాగ్దానం నువ్వు విన్నావో, వాగ్దానం పట్టుకున్నావో, వాగ్దానం నీ జీవితంలో నెరవేరునట్లు మోకరించి ప్రార్థన చేయి. తప్పకుండా ఈరోజు ఈ వాగ్దానము నీ పట్ల నెరవేరుతుంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.